మంచి కాపరి నీకు వందనాలు, ప్రధాన కాపరి నీకు వందనాలని దేవాది దేవుని స్తుతిద్దాం అందరూ. స్తోత్రం 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 స్తోత్రం. దేవా దేవా నీకే మహిమ ఘనత ప్రభావములు నాయన నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్న మా ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన, మా కాపురమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. అయ్యా తల్లి కన్నను తండ్రి కన్నను అయ్యా అధికముగా ప్రేమించేవాడు నీకు వందనాలు ప్రభువా తండ్రి. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, పనిపాట్లలో తోడుగా ఉన్న ప్రభువా నీకు వందనాలు. రాకపోకల్లో తోడుగా ఉన్న తండ్రి నీకు వందనాలు. అడిగిన వెంటనే అవసరాలు తీర్చినటువంటి తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు 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 చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా నీకు వందనాలు, మా మంచి కాపరి నీకు వందనాలు నాయన. నిత్యము ప్రభువా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల చేత ప్రభువా నాయన కొనియాడబడుతున్న ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చిన్న మంద అయా భయపడుకుంటున్న తండ్రి నీకు వందనాలు. అయా చిన్న మందగా కూడి ఉన్నాం ప్రభువా నీకు వందనాలు. అలనాడు ప్రభువా ఆది అపోస్తుల మీద కుమ్మరించినటువంటి ఆత్మ ప్రభువా మా మీద కూడా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవించాలని ఆశలని బ్రతికించుచున్నది. నీతో జీవించాలని ఆశలని చీకటిలో నేనున్నప్పుడు ప్రభువా నీ వెలుగు నాపై ఉదయించండి ప్రభువా అని పాడదామా? నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలో
వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నిరంతరం నీకు జీవించాలని ఆశనంతిలా బ్రతికించుచున్నది నిరంతరం నీకు జీవించాలని ఆశనంతిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నీతో జీవించాలని ఆశనంతిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతో జీవించాలని ఆశనంతిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతో నిరంతరం నీతోనే జీవించాలయ్యా. అయ్యా నీ రూపంలోకి నేను మార్చబడాలి. అయ్యా నీ రక్తంతో మేము కడగబడాలి ప్రభువా. అయ్యా నీ మహిమను మేము నాయన కోల్పోయాము ప్రభువా, క్షమించుతండి అయ్యా. అయినప్పటికీ నీ ప్రేమను కోడి బిడ్డలను కాపాడినట్టుగా ప్రభువును కాపాడుతున్నాం. నీ మహిమను కోసం ప్రభువా తండ్రి వృత్తిగా ఈ లోకానికి వచ్చి మా కొరకు నాయన సిలువలో మరణించావయ్యా. నీ రూపము నేను కోల్పోయినా రక్తముతో కడిగితివి. అవును ప్రభువా, నీ రూపాన్ని మేము నాయన కోల్పోయాము తండ్రి. అయ్యా నీ మహిమను కోల్పోయాం ప్రభువా. అయ్యా నీ బిడ్డలుగా ఉండవలసిన మేము ప్రభువా అయ్యా లోకముతో కలిసి ప్రభువా తండ్రి అయ్యా నీ ఇచ్చినటువంటి కృపను వ్యర్థము చేసుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. నీ రక్తముతో మమ్మల్ని కడగమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ విలువైన రక్తముతోనైనా మమ్మల్ని శుద్ధులు చేయమని మేము అడుగుతున్నాం ప్రభువా. నీవంటున్నావు కదా, నేను పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధులై ఉండమంటున్నావు ప్రభువా. ఓ క్షమించు తండ్రి. అయ్యా మరలా నీ సన్నిధానంలోనైనా మేము నైనా మరలా చేరుకుంటున్నాము తండ్రి. అయ్యా నేనైనా మమ్మల్ని పరిశుద్ధులుగా అయ్యా ఇదిగో ప్రభు తీర్చమని అడుగుతున్నా. నీ రక్తముతో ప్రభు మమ్మల్ని ఆయన శుద్ధిని చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిరంతరము నీతో మేము ఉండాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. ఓ తండ్రి నాయన నీకు వందనాలు. మాలో మీరు మీలో మేము నాయన ఏకమై ఉండడానికి నీ కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో తొలకరి వర్షపు జల్లుల్లో అయ్యా ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నాయన తాకమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో ఏ భారముతో ఏ కన్నీరుతో ఏ వేదనతో మేము వచ్చిన్నామో సమస్తమును నేనైనా ఎరిగినటువంటి దేవుడు ప్రభువా. హృదయాలను తేలికపరచండి, మనశ్శాంతిని నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ కృపతో ప్రభువా అయ్యా నీ ధైర్యంతో మేము మరలా మా జీవితాలను కొనసాగించడానికి నీ కృప మాకు తోడుగా ఉంచుతారని యేసు పరిశుద్ధ నామమున పేరిట అడిగి బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగు.